హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సాల్వ్ 1 + y² ఇంటూ డిఎక్స్ is equal to tan inverse y minus x into dy. సార్ ఇది లీనియర్ d in y నా x అని ఎట్లా గుర్తుపట్టాలి? మోస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ x, then the given d is definitely linear in y. అంటే x వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ y అని. అంటే x లో కనపడాలి చాలు, దట్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x. ఓకే, సో లీనియర్ ఇన్ వై అని చెప్పచ్చు. ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ వై, అదే వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు చెక్ చేద్దాం. వై వన్ టైం, ఇక్కడ tan ఇన్వర్స్ వై, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై. సో కాబట్టి వై అనేది వై వేరియబుల్ కాబట్టి 2 సార్లు ఉంది సార్. ఎక్స్ వేరియబుల్స్ ఒక్కసారి సార్ ఇక్కడ ఉంది కదా సార్, అది డిఎక్స్, అది ఓకే. డివై బై డిఎక్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, కాబట్టి ఎక్స్ వేరియబుల్స్ 1 టైం ఉంది. మీరు చెప్పండి, ఎక్స్లు ఎక్కువగా ఉన్నాయి, వైలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. మరి లీనియర్ ఇన్ ఎక్స్ అంటే వర్కింగ్ రూల్ ఏంటి సార్? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా రాసుకుంటాం. రైట్ ద గివెన్ డిఈ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివై బై డిఎక్స్ బై డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఇచ్చిన ఈ డిని మనం అట్లా తెచ్చుకోవాలి. డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై, where p of y and q of y are the functions in the variable y are constants. p of y అనేది q of y అనేది y లో ఫంక్షన్ ఉండొచ్చు, లేకుంటే కాన్స్టెంట్ అంటే 1 2 అట్లా ఉండొచ్చు. ఓకే, దీని తర్వాత మనము if ని క్యాలిక్యులేట్ చేద్దాం. if is equal to e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కోవాలి, మళ్ళీ ఈ పవర్ని అప్లై చేద్దాం. ఇప్పుడు మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి, ఇది అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిని రాద్దాం. గివెన్ డి ఈజ్ given d is ఏంటి 1 + y² into dx is equal to tan inverse y minus x into dy. ఓకే, సో ఇప్పుడు dy by dx ఫామ్ తెచ్చుకుందాం. ఓకే, మన dy by dx dx by dy, సో dx by dy ఇట్లా తెచ్చుకోవాలి. ఓకే, ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. మరి ఇక్కడ dy ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో d1 + y² ఇంటూ dx బై dy ఈజ్ ఈక్వల్ టు, ఇంకా tan ఇన్వర్స్ y అలానే ఉంటుంది మైనస్ ఎక్స్. కాబట్టి ఈ dy లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడెడ్ బై dy ఉంది. ఎస్, ఇక్కడ dx బై dy కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు, అవునా? ఇక్కడ ఏముంది 1 + y² ఉంది, అంటే మొత్తం ఈక్వేషన్ 1 + y² తో డివైడ్ చేద్దాం. ఓకే, డివైడింగ్ విత్ 1 + y² ఆన్ బోత్ సైడ్స్. 1 + y² తో డివైడ్ చేద్దాం. 1 + y² బై 1 + y² క్యాన్సిల్ అయిపోతుంది, ఇక dx బై dy ఉంటుంది. is equal to tan inverse y minus x divided by 1 + y². dx by dy
ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి tan ఇన్వర్స్ వైతో 1 ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేద్దాం, అట్లనే మైనస్ ఎక్స్తో 1 ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేద్దాం. సో tan ఇన్వర్స్ వై divided by 1 plus y square minus x by 1 plus y square. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్లాలన్నా ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్లాలన్నా dx by dy plus p of y into x, p of y into x, ఇది x ఉండాలా. p of y అంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y ఇంటూ పక్కన x ఉంది. ఇక్కడ చూడండి ఎక్కడ x లేదు కాబట్టి దీన్ని తీసుకెళ్ళకూడదు. సో dx by dy plus 1 by 1 plus y square into x, p of y into x is equal to tan inverse y divided by 1 plus y square. So yes, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dx by dy plus p of y into x is equal to q of y. Therefore, this is a linear d in x అని చెప్పచ్చు. ఓకే, this is a linear equation in x. This is a linear equation in x. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం దీన్ని. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? dx by dy plus p of y into x is equal to q of y, వేర్ p of y అంటే x కోఎఫిషియంట్ ఇదంతా వస్తుంది. వేర్ p of y is equal to ఎంత? 1 by 1 plus y square. q of x అంటే ఇదే కదా, tan inverse y by 1 plus y square. q of x is equal to tan inverse y by 1 plus x square y square. ఓకే, ఇప్పుడు మనము ఇంటెగ్రల్ p of y dy ని కనిపెడదాం. ఇంటెగ్రల్ p of y into dy, so that is equal to integral 1 by 1 plus y square dy. Direct formula sir, integral 1 by 1 plus x square tan inverse x, integral 1 by 1 plus x square dx, tan inverse x. అదే విధంగా 1 by 1 plus y square dy ఉంటుంది, అప్పుడు tan inverse y. ఓకే, is equal to tan inverse y. ఓకే, ఎస్, ఇప్పుడు IF ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of y into dy. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ tan inverse y. సో దిస్ ఈస్ IF. ఓకే, ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ ని కనుక్కుందాం మన గివెన్ డిఈకి. Therefore, general solution to given D is ఇది లీనియర్ ఇన్ x కాబట్టి x ఇంటూ IF గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. x ఇంటూ IF is equal to integral q of x into q of y into IF
into dy plus c. Okay, so x into if. Linear in y అంటే y into if is equal to integral q of x into if into dx plus c. ఓకే, ఇక్కడ ఇది లీనియర్ ఇన్ x కాబట్టి x నుంచి చోట y, y నుంచి చోట x గుర్తుపెట్టుకోవాలి. if అంటే ఏంటి సార్? e పవర్ tan ఇన్వర్స్ y is equal to integral q of y అంటే అది ఒక నోట్ చేసి tan ఇన్వర్స్ y by 1 plus y square. tan ఇన్వర్స్ y by 1 plus y square. ఓకే, ఇంటూ ఐఎఫ్ అంటే మళ్ళీ ఈ పవర్ tan ఇన్వర్స్ y పక్కన dy ప్లస్ సి. ఓకే, ఎస్. ఇంకా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఎలా చేయాలి సార్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు tan ఇన్వర్స్ y 1 by 1 plus y square ఇలా ఉన్నప్పుడు tan ఇన్వర్స్ yని t అనుకుందాం, దాని యొక్క డిఫరెన్షియేషన్ 1 by 1 plus x square. d by dx of tan inverse x 1 by 1 plus x square. d by dy of tan inverse y 1 by 1 plus y square. కాబట్టి సో అలా ఇంటిగ్రేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నా, అంటే ఇక్కడ y వేరియబుల్స్ అన్నిటిని t లకి మార్చేస్తున్నా. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, నేను వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. tan ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ 1 by 1 plus y square. అలానే రైట్ సైడ్లో టీని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt by dy ఆ dy లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dy అవుద్ది. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ఆన్ బోత్ సైడ్స్. ఓకే, కాబట్టి 1 by 1 plus y square. మరి రైట్ సైడ్లో ఉన్న టీని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt by dy అవుతుంది. సో అప్పుడు ఆ dy లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dy అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అన్ని వేరియబుల్స్ వైలు ఉండవు, టీగా మారిపోతుంది. ఓకే, అప్పుడు ఈజీగా ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ tan ఇన్వర్స్ వైని ఏమనుకోవచ్చు? టీ అనొచ్చు, ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వైని అంటే ఈ పవర్ టీ. ఇంకా 1 by 1 plus y square dy, దాని బదులు ఏం రాసుకోవచ్చు? dt. ఎస్, షార్ట్ కట్ మెథడ్, ఆరో మార్క్ మెథడ్ ఎన్నో ప్రాబ్లమ్స్కి చేసాము. సో ఈ పవర్ టీని లెఫ్ట్ సైడ్లో, టీని రైట్ సైడ్లో తీసుకోవాలి. టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్, టీ స్క్వేర్ అంటే 2 డౌన్ యారో మార్క్స్. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్, ఫస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ వేయాలి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. టీ యొక్క డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ. ఓకే, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఈ పవర్ టీ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ 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 3 ప్లస్ అంటే టీ ఈ పవర్ టీ. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ టీ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ప్లస్ సి. ఓకే, ఈ రెండిట్లోంచి మళ్ళీ మనం ఈ పవర్ టీని కామన్ తీయచ్చు. ఇంకా మిగిలిన టర్మ్ టీ మైనస్ 1 ప్లస్ సి. అయితే మన ఆన్సర్ అనేది ఎక్స్ వై వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది. టీ ప్లేస్లో మనం tan ఇన్వర్స్ వైని సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ t is equal to tan inverse y. ఓకే, సో అప్పుడు x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y is equal to ఈ పవర్ t అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ t ప్లేస్లో tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ సి. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో.
ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ y ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇది లీనియర్ ఇన్ y నా x అనేది ఒకసారి చూద్దాం. చెప్పండి, ఎక్స్ వేరియబుల్స్ ఎన్నిసార్లు ఉందో చూద్దాం. 1 టైం, 2 టైమ్స్. ఓకే, ఎక్స్ వేరియబుల్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. వైలు చూద్దాం. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. వైలే ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్గా లీనియర్ ఇన్ ఎక్స్. లీనియర్ ఇన్ ఎక్స్ అంటే డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ ఐ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ వై. ఆ మోడల్కి మారిపోవాలి. ఓకేనా? ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈజ్ 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy. ఓకే, ఇప్పుడు మనం dx బై ఇది కాదు, లాస్ట్ ప్రాబ్లమే రాశాను. 1 plus x xy square into dy by dx ప్లస్ y ప్లస్ వై క్యూబ్. ఓకే, మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డివై బై డిఎక్స్ ఫామ్, డిఎక్స్ బై డివైనా? డిఎక్స్ బై డివై ఫామ్. ఓకే, ఎస్. ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్దాం, మైనస్ అవుద్ది. సో 1 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై ప్లస్ వై క్యూబ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే డివై బై డిఎక్స్ కనుక్కుందాం. మళ్ళీ దాని రెసిప్రోకల్ చేద్దాం. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై ప్లస్ వై క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మన ఫామ్ ఇదా కాదు, డిఎక్స్ బై డివై. రెసిప్రోకల్ చేద్దాం. డిఎక్స్ బై డివై is equal to minus of 1 plus x y square divided by y plus y cube. ఓకే, మరి ఇప్పుడు కొద్దిగా అరేంజ్మెంట్ చేద్దాం. dx by dy is equal to మైనస్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో నుంచి xని కామన్ తీస్తున్నాం. సో 1 ప్లస్ xని కామన్ తీస్తే ఇంకా 1 ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది డివైడెడ్ బై డినామినేటర్లో నుంచి వైని కామన్ తీస్తున్నాను, అప్పుడు 1 ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఎందుకు ఇలా చేసా అంటే 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఎస్, చూడండి మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ 1 బై వై ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్, దీంతో డివైడ్ చేద్దాం. ఓకే, ఎస్. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై y into 1 plus y square. Next, minus plus minus x into 1 plus y square divided by y into 1 plus y square. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన టర్మ్ చూద్దాం. డిఎక్స్ బై డివై ఇక్కడ నోట్ చేద్దాం. చెప్పండి, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై. ఓకే, సో కంటిన్యూషన్ చూడండి. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ మైనస్ 1 బై వై ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై. ఓకే, మిగిలిన టర్మ్ రాసి ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. డిఎక్స్ బై డివై పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, అటు ఈ టర్మ్నే లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తాం. సార్ దీన్ని ఎందుకు తీసుకోకూడదు, అక్కడ ఎక్స్ ఉందా? లేదు, పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ లాగా ఉండాలి. ఎస్, కాబట్టి ఈ టర్మ్ని
లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో ఇక్కడ రాస్తున్నాను dx బై dy ప్లస్ 1 బై y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై y ఇంటూ 1 ప్లస్ y స్క్వేర్. ఎస్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అంటాం. dx by dy plus p of y into x is equal to q of y, where p of y and q of y are functions in the variable y. Okay, yes, ఇంకా నార్మల్ ప్రొసీజర్. దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటి? x ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఐఎఫ్ ఇంటూ dy ప్లస్ ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy. ఫస్ట్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy కనుక్కుందాం. ఇంటెగ్రల్ p ఆఫ్ y dy కావాలంటే p ఆఫ్ y కావాలి. మరి p ఆఫ్ y కావాలంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ఓకే, ఎస్, p ఆఫ్ x కూడా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ x. ఓకే, కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ comparing the above equation with dx by dy plus p of y into x is equal to q of y, where p of y x coefficient అంటే 1 by y, where p of y is equal to 1 by y, q of y ఇదే అన్నమాట. and q of y is equal to minus 1 by 1 plus y square. ఓకే, y కూడా ఉంది ఇక్కడ, y ఇంటూ. ఇప్పుడు మనము ఇంటెగ్రల్ p ఆఫ్ y dy కనిపెడదాం. ఇంటెగ్రల్ p ఆఫ్ y dy ఇంటెగ్రల్ 1 by y dy. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by y log y అవుతుంది. ఇంటెగ్రల్ 1 by x log x ఎట్లను. ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy అంటే log y. ఇప్పుడు ఒక ఫార్ములాని అప్లై చేద్దాం. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ y ఉందనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ y మిగులుతుంది. కాబట్టి ఇక్కడ y మిగులుతుంది. సో ఇప్పుడు మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఓకే, దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు గివెన్ డిస్. ఓకే, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఫార్ములా ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ సి. ఓకే, ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి? వై ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై అంటే ఇదే కదా, మైనస్ 1 బై y ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి? y ఇంటూ పక్కన dy ప్లస్ సి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y క్యాన్సిల్, x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్న 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ dy. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ వై. So xy is equal to minus tan inverse y plus c. ఓకే, ఈ మైనస్ tan ఇన్వర్స్ y లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.